ఎక్కడ వరకు ఎందుకండి నేను ఆ ఉదాహరణ చెప్పడానికి? ఇక్కడే ఉన్నారు సుబ్బారావు గారు. వాళ్ళ ఇంట్లో నేనున్న రోజుల్లో విశాఖపట్నంలో వాళ్ళ అబ్బాయి అద్భుతమైన కాలేజీలో ఆర్ఈసీలో చదువుకుంటున్నారు రోజుల్లో దక్షిణ భారతదేశం. నేను ఏదో ఉపన్యాసం చెప్పొచ్చి ఎక్కడ చూసినా అరుస్తున్నారు వీధుల్లో, ఏదో క్రికెట్ మ్యాచ్ చూస్తూ. ఏమైందా, క్రికెట్లో ఎవరైనా చాలా రన్స్ కొట్టారా అన్నాను. అంటే అతను అన్నాడు, నాకు తెలియదండి అన్నాడు. అదేమిటా, నీ వయసు పిల్లలందరూ క్రికెట్ చూస్తుంటారు కదా, నువ్వు చూడవా, నీకు రాదా అన్నాను. ఒక ఏడాది పాటు నేను టీవీ చూడనని ఒట్టు పెట్టుకున్నానండి అన్నాడు. ఎందుకు అన్నాను. ఏమి నీవు ఆర్ఈసీలో చదువుకుంటున్నావుగా, ఎందుకు ఒట్టు నీకు అన్నాను. మా నాన్నగారు ఇల్లు విడిచిపెట్టి అత్యంత ప్రమాదభరితమైనటువంటి ఉద్యోగం ఓడలో సముద్రంలో విడుతూ తుఫానుల్లో కూడా చిక్కుకుంటూ మెరైన్ ఇంజనీర్గా పనిచేస్తూ 3-4 నెలలకొక్కసారి ఇంటికి తిరిగి వస్తారండి. అంత కష్టపడి సంపాదించిన డబ్బుతో నన్ను చదివిస్తూ నన్ను ఒక ఐఐటీలో చదువుకుంటుండగా చూడాలనుకున్నారు. నేను ఆర్ఈసీ వరకే వెళ్ళా. ఈ ఏడాది కష్టపడి చదివి ఐఐటీలో సీటు తెచ్చుకుని మా నాన్నగారు సంతోషంగా నన్ను చూడగా మా తండ్రి కళ్ళల్లో కాంతి చూడాలనుకున్నానంటే అందుకు నేను టీవీ చూడనన్నాడు. ఆ మరు సంవత్సరం ఆ పిల్లవాడు విజయవాడ కనకదుర్గమ్మ ప్రసాదం పట్టుకుని నా దగ్గరికి వచ్చాడు. ఏమయ్యా అన్నాను. ఐఐటి ఖర్గపూర్లో సీట్ వచ్చిందండి, జాయిన్ అవుతున్నాను. నిషిద్ధ కర్మ వైపు ఆకర్షింపబడకుండా నిగ్రహించుకోని వాడు ఎలా వెళ్ళగలడు, ఎలా మెట్లు ఎక్కగలడు? ఆ ఆకర్షణ లేనివాడెవడో వాడే వెళ్ళగలడు.